సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే మనం లాస్ట్ వీడియో వరకు క్లియర్‌గా అసల ప్రతి వర్డ్ సింటాక్స్ ఏంటి అన్న దాని గురించి క్లియర్‌గా మాట్లాడాము. సో ఈ వీడియోలో మనం ఇన్ డీటెయిల్‌గా అసల సిస్టమ్ ఔట్ ప్రింట్‌ని ఎలా యూజ్ చేయాలి క్లియర్‌గా అని తెలుసుకుందాం. సో మనం బేసిక్‌గా వాడేది సిస్టమ్ ఔట్ ప్రింటే కాబట్టి ఈ వీడియో అంతా ఏం గాబరా లేకుండా ప్రశాంతంగా సిస్టమ్ ఔట్ ప్రింట్ గురించి డిస్కస్ చేసుకుందాం. మీకు ఇన్ కేస్ జావా ఫాస్ట్‌గా కావాలి, రివైజ్ చేసుకోవడానికి కావాలి, మీ దగ్గర టైం లేదు అంటే ఆల్రెడీ జావా మీద డీటెయిల్ సిరీస్ చేశాను. ఫుల్ లెంగ్త్ సిరీస్. దాన్ని చెక్‌ఔట్ చేయండి. అంటే సింగిల్ అవర్‌లో మొత్తం ఇప్పుడు నేను సిరీస్ కింద కంప్లీట్ చేయబోయే కాన్సెప్ట్స్ అన్నీ 3 అవర్స్‌లో కంప్లీట్ చేశాను. ఊప్స్ కాన్సెప్ట్ అంతా 1 అవర్‌లో కంప్లీట్ చేశాను. సో ఆ వీడియో చెక్ చేయండి. ఈ వీడియోలో ప్రతీది క్లియర్‌గా మాట్లాడుకుంటూ వెళ్తాం ఈ సిరీస్‌లో. సో ఓకే. ఇంకా స్టార్ట్ చేస్తే கண்ணுலேருந்து ஒரு ஜூம் பேக் வந்த ஃபர்ஸ்ட் ஷாட். మనకి ఫస్ట్ వచ్చేసి ఏంటంటే, లాస్ట్ వీడియోలో మనం ఈ ప్యాకేజ్ అంటే ఏంటి, ప్యాకేజ్ ఎక్స్‌ప్లోరర్ ఏంటి అవన్నీ చూసాము. సో, ఇప్పుడు సరదాగా క్లోజ్ చేసి మళ్ళీ ప్యాకేజ్ ఎక్స్‌ప్లోరర్ ఓపెన్ చేసి మన జావా సిరీస్‌లో మనం చూడాల్సింది ఎస్ఆర్‌సీలో బేసిక్స్ అనే ఒక ప్యాకేజ్‌లో మెయిన్ డాట్ జావాకి వెళ్ళాలి మనం. సో, అది ఓపెన్ చేసాం మనమైతే. ఇప్పటికి ప్యాకేజ్ ఎక్స్‌ప్లోరర్ క్లోజ్ చేశాను. దీన్ని జూమ్ ఇన్ చేస్తానిప్పుడు. సో, ఇదంతా మనం ఆల్రెడీ క్లియర్‌గా చూసిందే. సో, యాక్చువల్లీ స్ట్రింగ్ ఆర్గ్స్ గురించి నేను క్లియర్‌గా చెప్పాను లాస్ట్ వీడియోలో. అంటే ఎందుకో నాకే సరిగ్గా చెప్పలేదు అనిపించింది. నాకు అర్థం కాలేదు సార్. ఇది స్ట్రింగ్ ఆర్గ్స్ అంటే ఏంటంటే, ఇన్ డీటెయిల్ ఇది మీకు చెప్పాలంటే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ చెప్తున్నప్పుడు ఇది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అంటే ప్రతి ఇదిను మనకి ఆర్గ్యుమెంట్స్ అనేది స్ట్రింగ్ టైప్‌లో తీసుకుంటుంది అని దాని మీనింగ్. ఇది అర్రేని డినోట్ చేస్తది. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం దీని గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. బట్ ప్రెజెంట్‌కి అది అలా ఉంచండి పక్కన. సో, ఈ డేటా టైప్స్ అన్నీ అయిపోయిన తర్వాత క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అని కూడా మీకు ఒక క్లియర్ ఐడియా అయితే ఇస్తాను నేను. సో, ప్రెజెంట్ మన పాయింట్ గురించి మాట్లాడితే, సో, ఇది మన సోర్స్ కోడ్ అయితే, ఇప్పుడు నేను ఇదంతా రిమూవ్ చేస్తాను ఈ పార్ట్. ఈ పార్ట్ అంతా రిమూవ్ చేసి, మన బేసిక్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటదో హలో వరల్డ్ అది ప్రింట్ చేస్తాను. హలో వరల్డ్. సో, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తే, నాకిక్కడ కన్సోల్‌లో హలో వరల్డ్ అని చూపిస్తుంది. సో, దిస్ ఈస్ ద అవుట్‌పుట్. దీన్ని కన్సోల్ విండో అంటారు. ఇక్కడ లాంగ్ హోవర్ చేయండి. ఇక్కడ కన్సోల్ అని కనిపిస్తుంది కదా! ఇది కన్సోల్ విండో. ఓకే. సో, ఈ వీడియోలో ఎలా ప్రింట్ చేయాలనే దాని గురించి మాట్లాడుకుందాం. సో, యాక్చువల్లీ ఈ డబుల్ కోట్స్‌లో ఉంది కదా! ఈ డబుల్ కోట్స్‌లో ఉన్నదాన్ని స్ట్రింగ్ లిటరల్ అని అంటారు. ఏమంటారు? స్ట్రింగ్ లిటరల్. ఎస్‌టిఆర్‌ఐఎన్‌జి స్ట్రింగ్ ఎల్‌ఐటిఈఆర్‌ఏఎల్ లిటరల్. స్ట్రింగ్ లిటరల్ అంటారు. ఓకే. సో, స్ట్రింగ్‌ని ప్రింట్ చేయాలంటే మాత్రం మీరు డబుల్ కోట్స్ మ్యాండేటరీగా వాడాలి. యాక్చువల్లీ మీరు క్యారెక్టర్ కోసం అయితే సింగిల్ కోట్స్ వాడతారు. ఇది డబుల్ కోట్స్ కదా! ఇది సింగిల్ కోట్స్. మీరొక సింగిల్ క్యారెక్టర్ అంటే జస్ట్ ఒక ఏ గాని, ఒక బి గాని, ఒక సి గాని ఇలాంటివేవైనా వాడాలి అంటే మీరు సింగిల్ క్యారెక్టర్ వాడినప్పుడు సింగిల్ కోట్స్ వాడతారు. దాన్ని క్యారెక్టర్ అంటారు. అదే మీరు బంచ్ ఆఫ్ క్యారెక్టర్స్ గాని, ఒక సెంటెన్స్ గాని రాస్తున్నప్పుడు మీరు డబుల్ కోట్స్ వాడతారు. దాన్ని స్ట్రింగ్ అంటారు. ఓకే. క్యారెక్టర్‌కి, స్ట్రింగ్‌కి అది బేసిక్ డిఫరెన్స్. డేటా టైప్స్‌లో మనం అది కూడా క్లియర్‌గా చూస్తాము. బట్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు నేను సిస్టమ్ ఔట్ ప్రింట్ ప్లేస్‌లోని ఓన్లీ సింగిల్ లెటర్ ఏ పెట్టాననుకోండి. అదొక సింగిల్ క్యారెక్టర్ కాబట్టి నాకిక్కడ ఏ ప్రింట్ అవుతుంది. అదే నేను సింగిల్ కోట్‌లో యాపిల్ పెట్టాననుకోండి. ఎర్రర్ త్రో చేస్తుంది చూసారా? ఇక్కడ రెడ్ లైన్ వచ్చిందంటే ఇది నాకు ఎర్రర్ అని దాని మీనింగ్. ఇక్కడ ఈ రెడ్ లైన్ ఉంది కదా! ఈ రెడ్ లైన్ వచ్చిందంటే నాకు ఎర్రర్ అని మీనింగ్. ఇక్కడ కూడా క్లియర్‌గా చూపిస్తుంది. హోల్డ్ చేస్తే ఇన్‌వాలిడ్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అని చెప్తుంది. సో, ఓన్లీ క్యారెక్టర్‌కి మాత్రమే మనం సింగిల్ కోట్ వాడతాము. అదే మీరు డబుల్ కోట్స్‌లో కూడా సింగిల్ ఏ రాసుకోవచ్చు. ఆ విషయంలో మీకు ప్రాబ్లమ్ ఉండదు. సో, ఇప్పుడు నేను ఏ ప్రింట్ చేస్తే ఏనే ప్రింట్ అయింది. సో, అది కాన్సెప్ట్ మీకు సింగిల్ కోట్స్‌కి, డబుల్ కోట్స్‌కి ఇక్కడ. అదే మీరు ఏమి పెట్టకుండా ఏ పెట్టారంటే అది తీసుకోదు. అది మీకు ఎర్రర్ త్రో చేస్తుంది సేమ్ ఇలాగా. ఇక్కడ చూసారు కదా! రెడ్ లైన్ వచ్చింది. ఇక్కడ కూడా మీకు ఎర్రర్ త్రో చేస్తుంది. హోవర్ చేస్తే దాని మీద ఏ కెనాట్ బి రిజాల్వ్డ్ ఇంటూ ఏ వేరియబుల్ అంటుంది. ఆ వేరియబుల్ అంటే ఏంటో మన నెక్స్ట్ వీడియో అదే. నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. జస్ట్ ప్రస్తుతానికి మాత్రం ఇవి ఎలా ప్రింట్ చేయాలి అన్న దాని గురించి క్లియర్‌గా చూద్దాం. సో, ఓకే కదా! డబుల్ కోట్స్‌లో ఎలా ప్రింట్ చేయాలి, సింగిల్ కోట్స్‌లో ఎలా ప్రింట్ చేయాలో చూపించాను. ఇప్పుడు ఏంటంటే నేను మై నేమ్ ఈజ్ వరుణ్ అని ప్రింట్ చేశాను. ఇప్పుడు నేను సేవ్ చేసి రన్ చేస్తే మై నేమ్ ఈజ్ వరుణ్ అని ఇక్కడ ప్రింట్ అయింది. క్లియర్ కదా! అదే గాని ఇప్పుడు నేను నంబర్ ఏదైనా ప్రింట్ చేయాలి అనుకోండి.
నంబర్ నేను ప్రింట్ చేయాలి అంటే 20 అని డైరెక్ట్‌గా ప్రింట్ చేసుకోవచ్చు. నాకు డబుల్ కోట్స్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. నాకు డైరెక్ట్‌గా 20 ప్రింట్ అయిపోతుంది. అండ్ ఇదే నేను డబుల్ కోట్స్‌లో పెట్టి 20 అని కూడా ప్రింట్ చేసుకోవచ్చు. కాకపోతే అప్పుడు ఇది స్ట్రింగ్‌లా తీసుకుంటుంది. ఇంటీజర్‌లా కాదు. అంటే స్ట్రింగ్‌లా అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు వరుణ్ అంటే ఏంటి? అదొక స్ట్రింగ్ కదా! 20 కూడా సేమ్ ఇది 2 అనేది ఒక క్యారెక్టర్ వేరియబుల్‌గా, 0 అనేది ఒక క్యారెక్టర్ వేరియబుల్‌గా తీసుకుంటుంది. అంతేగాని 20 అంటే ఒక నంబర్‌లా తీసుకోదు. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 ప్లస్ 20 అని నేను ప్రింట్ చేశాననుకోండి. మీకు 40 అని రాదు. 20, 20 అని వస్తుంది. అర్థమైందా? క్యారెక్టర్‌లా తీసుకుంటుంది దీన్ని. అదే నేనిక్కడ డబుల్ కోట్స్ తీసి ప్రింట్ చేశాననుకోండి. 20+20 అంటే అది నంబర్‌లా తీసుకుంటుంది. అది అక్కడ మీకు డిఫరెన్స్. నంబర్‌కి, స్ట్రింగ్‌కి తీసుకోవడానికి. సో, దేన్ని స్ట్రింగ్‌లా తీసుకుంటుంది, దేన్ని నంబర్‌లా తీసుకుంటుందన్న క్లియర్ ఐడియా ఉంది కదా మీకు. ఓకే. ఇప్పుడు ఇక్కడితో ఇది క్లియర్ అని అనుకుంటున్నాను. వేరియబుల్స్ కాన్సెప్ట్ గురించి మనం నెక్స్ట్ వీడియోలోనే క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఈ వీడియో లెంత్ తక్కువ ఉన్నా సరే, వీలైనంత వరకు హార్డ్‌లీ ఒక 5 మినిట్స్ రావచ్చేమో వీడియో లెంత్. నాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. సో, వీలైనంత వరకు మనం ఇదే క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అదే ఇప్పుడు నేను డబుల్ కోట్స్‌లోని మై ఏజ్ ఈజ్ అని పెట్టి అంటే నేను నంబర్ ఇది 2 కలిపి ప్రింట్ చేద్దాం అనుకున్నానండి. మై ఏజ్ ఈజ్ 20 అని నేను ఇక్కడ ప్రింట్ చేశాననుకోండి. మై ఏజ్ ఈజ్ 20 అనేది హోల్‌గా ఒక స్ట్రింగ్‌లా తీసుకుంటుంది ఇక్కడ. లేదు ఇది నాకు నంబర్ కదా! నాకు నంబర్‌లానే కావాలి అన్నారనుకోండి. వేరియబుల్స్‌కొచ్చినప్పటికి మీకు దీని యూసేజ్ కరెక్ట్‌గా అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ మనదదే. ఇక్కడ నేను ప్లస్ క్లిక్ చేసి 20 అని టైప్ చేస్తానంతే. ఓకే. ఈ విధంగా మీరు స్ట్రింగ్స్‌ని కలుపుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ మై ఏజ్ ఈజ్ అని ఉంది కదా! నేనిక్కడ ప్లస్ దగ్గరలోని 2 స్ట్రింగ్స్ ఎలా జాయిన్ చేయాలని చెప్తున్నాను. ఇంకొక స్ట్రింగ్ పెట్టి నీకెందుకు అని పెట్టాననుకో అలానే ప్రింట్ అవుతుంది. మై ఏజ్ ఈజ్ నీకెందుకు అని వస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ నేను స్పేస్ ప్రింట్ చేశాను కాబట్టి అక్కడ స్పేస్ వచ్చింది. ఇక్కడ నేను స్పేస్ ప్రింట్ చేయకపోతే స్పేస్ రాదు. ఆ విషయం కూడా గుర్తుంచుకోండి. కంప్యూటర్‌కి మీరు ఏం ఇన్‌పుట్ ఇస్తారో బ్లైండ్‌గా అదే ఫాలో అవుతుంది. దాని సొంత తెలివితేటలు అదేం వాడదు. నాకు స్పేస్ కావాలి అంటే నేను ఎయిదర్ ఇక్కడ స్పేస్ ఇవ్వాలి లేదా అక్కడ స్పేస్ ఇవ్వాలి. ఈ విషయం కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో, లాస్ట్ వీడియోలో మనం మిస్ చేసిన మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటో తెలుసా? సెమీ కాలమ్స్. ఈ సెమీ కాలమ్స్ అంటే ఏంటంటే ఈ లైన్ అనేది ఇక్కడతో ఎండ్ అయింది అని కంపైలర్‌కి చెప్తున్నట్టు క్లియర్‌గా. యాక్చువల్లీ జావాలో ఏమవుతుందంటే మీ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో మీరు రాసిన సోర్స్ కోడ్ అనేది కంపైల్ అవుతుంది. కంపైల్ అయ్యి అది మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ అవుతుంది. జేవీఎం ఎగ్జిక్యూషన్ అది నేను జేవీఎం, జేఆర్ఈ, జేడీకే ఆ 3 చెప్పినప్పుడు చెప్తాను. బట్ ఒక బేసిక్ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే యాక్చువల్లీ జావాలో జేవీఎం యూజ్ చేసి ఎగ్జిక్యూట్ అవుతుంది. జావా వర్చువల్ మెషిన్ అని. సో, అది ఇప్పుడు మనం మాట్లాడము. మనం జేడీకే, జేఆర్ఈ, జేవీఎం ఈ మూడిట్ల గురించి డెడికేటెడ్‌గా ఒకసారి మాట్లాడుకుంటాము. ఈ మూడిట్ల గురించి మాట్లాడుకున్నప్పుడు మనం దాని గురించి మాట్లాడదాం. మేబీ నెక్స్ట్ వీడియో ఇదే రావచ్చేమో. ఓకే. సో, ఇప్పుడు మనం దీని గురించి గాని చూసుకుంటే మీరు ఒక ప్రోగ్రామ్ జనరల్లీ కంప్యూటర్‌కి ఏమొచ్చు జీరోస్, వన్స్ వచ్చు. మరి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు అంటే అది కూడా కరెక్టే కదా సార్. ఇప్పుడు ఇంగ్లీష్ అనేది మనం డైరెక్ట్‌గా లాజిక్ బిల్డింగ్ చేయడానికి మనం వాడలేము. సో, మనం ఏం చేస్తామంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుంటాం. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఈ కంపైలర్‌కి వచ్చుంటది. అర్థమైందా? కంప్యూటర్స్‌కి ఓన్లీ 0, 1 మాత్రమే వచ్చు. కంప్యూటర్ హార్డ్‌వేర్ ఓన్లీ 0, 1 మాత్రమే అర్థం చేసుకోగలదు. దీన్ని బైనరీ లాంగ్వేజ్ అంటారు. ఓకే. బైనరీ అంటే 0, 1 అని. ఓకే. ఈ కంపైలర్ ఏం చేస్తదంటే ఈ కంపైలర్‌ని మీరు రాసిన సోర్స్ కోడ్‌ని మెషిన్ కోడ్‌లో కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు సిస్టమ్ అవుట్ ప్రింట్ ఇది అన్నీ రాస్తారు కదా! ఈ కోడ్ అంతటినిను మెషిన్ కోడ్‌లోకి ఈ కంపైలర్ అనేది కన్వర్ట్ చేస్తుంది. సో, ఈ కంపైలర్ అనేది మధ్యలో మీడియేటర్‌లా అన్నమాట. ఈ ఎక్లిప్స్ అనేది ఐడీఈ. ఐడీఈ అంటే యాక్చువల్లీ కంపైలర్ వేరు, ఐడీఈ వేరు. ఐడీఈ ఎక్లిప్స్ అనేది. ఎక్లిప్స్ అనేది గాని వీఎస్ కోడ్ అనేది కోడ్ ఎడిటర్. అంటే వీఎస్ కోడ్ అంటే ఇప్పుడు నోట్‌ప్యాడ్ ఉంది కదా! నోట్‌ప్యాడ్ అలానే వీఎస్ కోడ్ కూడా అలాంటిదే. అదొక కోడ్ ఎడిటర్. కాకపోతే అందులో మీకు ఎక్స్‌ట్రా ఎక్స్‌టెన్షన్స్ అవి కూడా ఉంటాయి. దాన్ని యూజ్ చేసి మీరు ప్రోగ్రామ్ కంపైల్ చేయడం గాని ఏవైనా చేస్తారు. సో, ఈ నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్, వీఎస్ కోడ్, సబ్లైమ్ టెక్స్ట్ ఇవన్నీ కోడ్ ఎడిటర్స్ మీకు. మీరు వాటిలో కూడా కోడ్ రాయొచ్చు. బట్ జావా వరకు వస్తే మాత్రం మీరొక ఐడీ వాడితే మంచిది. ఐడీ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్వైర్న్‌మెంట్.
ఈ జావాకి కావాల్సిన ఎన్వైర్న్మెంట్ ఏదైతే ఉంటుందో అదంతా ఆల్రెడీ ఇందులో బిల్డ్ అయ్యి రెడీగా ఉంటుంది. జస్ట్ మీరొచ్చి మీ కోడ్ రాసుకొని సింపుల్‌గా రన్ చేసేయడమే. అంటే ఈ క్లాస్ ఫైల్‌లోకి కన్వర్ట్ చేసి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసి, ఆ ప్రాసెస్ అంతా మీకు ఇందులో ఉండదు. డైరెక్ట్‌గా మీ వర్క్ అనేది మీకు ఇక్కడ జరిగిపోతూ ఉంటుంది. ఇది ఐడీఈ వల్ల యూసేజ్. ఎక్లిప్స్ అనేది జావాకి సంబంధించిన ఒక ఐడీఈ. ఓకే. ఇంటెలిజే అనేసి ఇంకొక ఐడీ ఉంటుంది మనకి జావా కోసం. బట్ మనం వాడేది మాత్రం ఎక్లిప్స్ ఈ వీడియోలో. ఓకే. ఐడీఈకి, కోడ్ ఎడిటర్‌కి అది రిలేషన్. కోడ్ ఎడిటర్స్ కూడా మీకు రాస్తాను. సబ్లైమ్ టెక్స్ట్ ఒకటి. వీఎస్ కోడ్ ఒకటి. మామూలు నోట్‌ప్యాడ్ ఉంటుంది కదా! దానికి నెక్స్ట్ వెర్షన్ ఇది. నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ ఒకటి. ఇవన్నీ మీకు కోడ్ ఎడిటర్స్. ఐడీఈ వల్ల మీకు ఇది అడ్వాంటేజెస్. యాక్చువల్లీ ప్రోగ్రామ్ మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు కూడా నేను మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను. జావాసీ అని స్పేస్ ఇచ్చి కంపైల్ చేస్తే అది కంపైల్ అవుతుంది. తర్వాత జావా ఆ క్లాస్ ఫైల్ నేమ్ ఇస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇక్కడ మీకు ఆ ప్రాసెస్ అంతా ఏమి ఉండదు. డైరెక్ట్‌గా సింపుల్‌గా ఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్డ్ ఎన్వైర్న్మెంట్ అనేది మీకు మొత్తం అంతా బిల్డ్ చేసేస్తుంది. మీరు జస్ట్ దాన్ని రన్ చేసుకోవడమే అంతే. మీకు కంప్లీట్‌గా ఈజీ చేస్తుంది మీ ప్రాసెస్ అంతా. ఎలాంటి కాంప్లెక్సిటీస్ గాని ఏవి లేకుండా. సో, క్లియర్ కదా! ఇది మనకి యాక్చువల్లీ ఎగ్జిక్యూట్ అయ్యే ప్రాసెస్. సో, యాక్చువల్లీ కంప్యూటర్‌కి ఎక్కడ నెక్స్ట్ లైన్ ఉంటుంది, ఎక్కడ ఈ సెంటెన్స్ ఎండ్ అవుతుంది అవి గాని ఏం తెలీదు. సో, ఈ ఫ్లవర్ బ్రేసెస్ ఎందుకు వాడతాము అంటే, ఈ పార్ట్ ఆఫ్ కోడ్ అంతా కూడా దీనికి సంబంధించింది అని చెప్పడానికి మనం ఈ ఫ్లవర్ బ్రేసెస్ వాడతాము. సెమీ కాలమ్స్ ఎందుకు వాడుతున్నాం అంటే, యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో నేను చెప్పడం మర్చిపోయాను. ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సెమీ కాలమ్స్ ఎందుకు వాడతాము అంటే, సెమీ కాలమ్స్ ఈ లైన్ ఇక్కడితో ఎండ్ అయింది అని చెప్పడానికి మనం సెమీ కాలమ్స్ వాడతాం. సెమీ కాలమ్ తీస్తే మీకు ఎర్రర్ త్రో చేస్తుంది. చూడండి. ఇంటూ మార్క్ చూపిస్తుంది. అక్కడ ఎర్రర్ త్రో చేస్తుంది. ఇన్సర్ట్ సెమీ కాలమ్ టు కంప్లీట్ ద బ్లాక్ స్టేట్మెంట్స్. అంటే ఈ స్టేట్మెంట్ ఈ సిస్టమ్ అవుట్ ప్రింట్ అనేది ఇదొక స్టేట్మెంట్. ఇది ఇక్కడితో కంప్లీట్ అవ్వాలి అంటే సెమీ కాలమ్‌తో ఎండ్ చేయాలి. అప్పుడే కంపైలర్‌కి తెలుస్తుంది. ఇది ఎక్కడితో ఎండ్ అయింది అని. లేదా ఇది ఎక్కడితో ఎండ్ అయిందో కంపైలర్‌కి తెలీదు. సో, ఎర్రర్ త్రో చేస్తది మీకు. జావా సింటాక్స్ కూడా అది. సో, సెమీ కాలమ్ లేకపోతే మీకు ఎర్రర్ త్రో చేస్తుంది. క్లియర్ కదా! సో, సిస్టమ్ అవుట్ ప్రింట్ గురించి మొత్తం అంతా మీకు చెప్పాను. ఈ మై ఇంటీజర్ ఎలా వాడాలి, స్ట్రింగ్ ఎలా వాడాలి అనే దాని గురించి కూడా క్లియర్‌గా చెప్పాను. అదే ఇక్కడ నేను ప్లస్ పెట్టి ఏమి పెట్టలేదన్నా సరే నాకు ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకంటే ఇది ఇక్కడ ఏం లేదు కాబట్టి నేను యాడ్ చేయడానికి. దాన్ని కన్‌కాటినేషన్ అంటారు. ఆ కన్‌కాటినేషన్ అంటే జాయిన్ చేయడం. 2 స్ట్రింగ్స్‌ని గాని, 2 ఇంటీజర్స్‌ని గాని ఏదైనా. సో, నెక్స్ట్ వీడియోలో వేరియబుల్స్ మాట్లాడదాం. బేసిక్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్ అవన్నీ ఎలా చేస్తారు అని. మీకు ఈ ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఇవేం ప్రోగ్రామ్స్ అనుకుంటే మీకు లాజిక్ బిల్డ్ అవ్వడానికి అవి చాలా వరకు హెల్ప్ చేస్తాయి. ఇన్ ఫ్యూచర్ మీరు పెద్ద పెద్ద లాజిక్స్ రాయాలి అన్నా సరే, ఈ చిన్న చిన్న మనం డైలీ యూజ్ చేసే థింగ్స్ బట్టే మనం ఏదైనా సరే చేసుకోవాలి. ఇప్పుడు మీరు నేర్చుకుంటున్న జావాకి, మీరు కంపెనీలో జాయిన్ అయితే చేసే జావాకి రెండిట్లకి అసలు సంబంధం ఉండదు. కాకపోతే ఈ జావా ఎందుకంటే ఆహ్, ఏదైనా కంపెనీ యాస్ ఎ ఫ్రెషర్ మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటున్నప్పుడు, వాళ్ళు మీ నుంచి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయరు కదా! మీకు అవన్నీ వచ్చు అని. వాళ్ళేం ఎక్స్‌పెక్ట్ చేస్తారంటే, మీరు చుట్టూ నేర్చుకున్నవి లైక్ ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న మ్యాథమెటిక్స్ గాని ఏదైనా, ఆ లాజిక్స్‌లో మీరు ఈ ప్రోగ్రామింగ్ ఎలా వాడుతున్నారో, దాన్ని బట్టి మీ లాజిక్ ఎలా ఉందన్నది వాళ్ళు అనలైజ్ చేస్తారు. అంతే తప్పితే ఈ ఫర్ లూప్ ప్రోగ్రామ్‌లు ఇవి రాస్తామని కాదు. దే ఆర్ ఇంపార్టెంట్. దే హెల్ప్ యూ ఇన్ లాజిక్ బిల్డింగ్ అంతే. ఇవి మీకెంత బాగా చేయడం వస్తే, అవి మీరంత బాగా పెర్ఫార్మ్ చేయగలరు. ఈ ఈ చిన్న చిన్న ప్రోగ్రామ్సే మీరు చేయలేకపోతే, అక్కడ పెద్ద పెద్ద కోడ్స్ రాసేటప్పుడు మీకు ఇబ్బందవుతుంది. సో, దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఏ డౌట్ ఉన్నా సరే ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. ఏం పర్లేదు. హిట్ ద బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేసి, ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ వీడియో లైక్ చేయండి. వీడియో లైక్ చేస్తే యూట్యూబ్ మాకు అర్థం అవుతుంది. ఓకే. తమ్ముడు ఎంత కష్టపడుతున్నాడో వీడియోని టాప్‌లోకి పంపిద్దామని. మీరు చూసి వదిలేస్తే లైక్ చేయకుండా యూట్యూబ్ మాకు అర్థం అవ్వదు. ఓకే. ఈడు చూసాడు గానీ లైక్ చేయలేదంటే ఈ వీడియో ఈడికి నచ్చలేదేమో అని. ఇంత ఎఫర్ట్ పెడుతున్నాను. ఇంత గైడెన్స్ ఇస్తున్నాను మీకు. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ మీరు ఫేస్ చేయకూడదని మీకు చెప్తున్నాను నేను క్లియర్‌గా. సో, కామెంట్ మాత్రం మర్చిపోకుండా చేయండి. మీ ఇష్టం. ఎన్ని కామెంట్లు పెట్టినా పర్లేదు. లేదా మీరెక్కడైనా మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అని కామెంట్ చేయండి. లేదా ఏమైనా ఇంప్రూవ్ చేయాలని కామెంట్ చేయండి. ఇంకా ఏం కామెంట్ చేయడానికి లేదంటే బొరాన్ బొరాన్ అని కామెంట్ చేయండి. ఓకే. అలా ఉంటది మరి. బాయ్. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్. థాంక్స్. నమస్తే.